హలో అందరికీ, ఇట్స్ మీ జయ. ఈరోజు వీడియోలో పన్నీర్ కర్రీ రెసిపీ. కర్రీ అనేది చిక్కగా గ్రేవీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. పిల్లలకి ఎంతో ఇష్టమైన కర్రీ టేస్టీగా ఈజీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. పదండి ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా నేను ఇంట్లో తయారు చేసుకున్న పన్నీర్ అయితే తీసుకున్నానండి. అందులోకి 3 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలని కట్ చేసుకొని తీసుకోవాలి. అందులోకి కొద్దిగా బగారా మసాలా, కొత్తిమీరని తీసుకోవాలి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టి అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకొని ముందుగా పన్నీర్ ముక్కలను ఫ్రై చేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి చిటికెడు పసుపు, చిటికెడు కారం, చిటికెడు ఉప్పు వేసుకొని పన్నీర్ ముక్కలను మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. అదే కడాయిలోకి కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, జీడిపప్పులు వేసుకోవాలండి. జీడిపప్పు వేసుకోవడం వల్ల కర్రీ ఇంకా టేస్టీగా ఉంటుంది. అందులోకి కొద్దిగా సాల్ట్ అనేది వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని మంచిగా వాటిని ఉడికించుకోవాలండి. అవి ఉడికిపోయాయి కాబట్టి ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని వాటిని చల్లారబెట్టుకోవాలి. అవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తటి పేస్ట్ అనేది చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు కడాయి పెట్టి అది హీట్ అయ్యాక అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలి. అందులోకి బగారా మసాలాలు యాడ్ చేసుకోవాలి. కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని అవి కలర్ చేంజ్ అయ్యే వరకు వాటిని ఫ్రై చేసుకోవాలండి. అవి ఫ్రై అయిన తర్వాత అందులోకి 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకొని అల్లం పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. తర్వాత అందులోకి 1/2 స్పూన్ పసుపు అనేది వేసుకొని మరొకసారి అంతా కలుపుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకొని పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ అనేది అందులోకి వేసుకోవాలి. ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత అందులోకి టూ స్పూన్స్ కారం అనేది వేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ అనేది వేసుకున్న తర్వాత మరొకసారి అంతా కలుపుకోవాలి. ఇప్పుడు మనం గ్రేవీ కోసము కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మరొకసారి అంతా కలుపుకున్న తర్వాత అందులోకి స్పూన్ ధనియాల పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. సో మంచిగా ఉడికిపోతుంది కాబట్టి ఇప్పుడు అందులోకి మనం రెడీ చేసుకొని పెట్టుకున్న పన్నీర్ ముక్కలను అందులోకి వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మరొక 2 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలండి. 2 మినిట్స్ తర్వాత మనకు కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు అందులోకి కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీరను యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పన్నీర్ కర్రీ రెడీ అండి. కర్రీ అనేది అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, పూరీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. కర్రీ పైన ఆయిల్ అయితే చక్కగా వచ్చిందండి. పూరీలోకి కానీ, చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.